ఇవాళ ఉదయము సీతారాం యేచూరి గారితో పాటు గన్నవరం సభలో పాల్గొనడం జరిగింది. సాయంత్రం మంగళగిరిలో పాల్గొంటా ఉన్నాం. మరి అటు గన్నవరంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ గన్నవరం ప్రజలు మరిచిపోలేని ఏకైక ఎమ్మెల్యే అది పుచ్చలపల్లి సుందరయ్య గారే. సుందరయ్య గారు 3 సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 94లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ రావు గారి ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీలో నాతో చెప్పేవాడు, గర్వంగా చెప్పుకునేవాడు, పెద్ద ఆయన సుందరయ్య గారి నియోజకవర్గము, నేను అక్కడ గెలిచానని చెప్పుకునేవాడు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో మేము స్టూడెంట్ డేస్గా నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు బాగా గుర్తు, వేములపల్లి శ్రీకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 94లో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, ఆయన కూడా ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని చూస్తూ ఉంటే ఒక ప్రజల తరఫున పోరాడేవాళ్ళు, ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు, ఒక సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ఎవ్వరు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే లేదు. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఉండాలి, 100 కోట్లు 1000 కోట్లు. మరి మీరు చూశారో లేదో, అందరు కూడా చూసింటారు. ఇవాళ మన గుంటూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆస్తులు 5785 కోట్లు. పాపం ఆయన వాస్తవం చెప్పాడు, నాకింత ఉంది, నా తమ్ముడికి కూడా 1500 కోట్ల ఆస్తి ఉంది అన్నాడు. మరి ఎవరిని చూసినా కూడా 100 కోట్ల వాళ్ళే, లేదా మామూలు సాధారణ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఒక ఉద్యోగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడే పరిస్థితి. పోటీ చేస్తే జనం కూడా ఒప్పుకునేటట్లు లేరు. ఏమైనా మీరెందుకు పోటీ చేశారు, డబ్బున్న వాళ్ళు కదా పోటీ చేయాల్సింది, వాళ్ళు కదా ఉండాల్సిందనే ఒక ఎదురు ప్రశ్నించే వాతావరణం ఇవాళ మనకు కనపడతా ఉంది. చాలా బాధాకరం. ఎవరైనా పోటీ చేస్తే పేదోడు దాన్ని హైలైట్ చేసుకుంటా ఉన్నారు. అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే నిలబడినాడు. అతను ఎందుకు నిలబడినాడు, రామాంజనేయులేనంటే ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి, ఆమెమో ఎస్సీ, ఈయనేమో రెడ్డి. మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పంటే ఈసారి ఆమె అయితే గెలవదు, ఆమె వద్దు, వేరే ఎవరినైనా పెట్టు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు, అతను బాగా వెతికాడు, నియోజకవర్గం అంతా టార్చ్ లైట్ వేసి వెతికినాడు. అతనికి ఎవడు నమ్మకస్తుడు దొరకలే. చివరికి వాళ్ళ ట్రాక్టర్ డ్రైవర్ని పెట్టినాడు. వాళ్ళ ట్రాక్టర్ డ్రైవర్ని పెట్టి దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్కి కూడా టికెట్ ఇచ్చాం, ట్రక్ డ్రైవర్ కూడా ఎమ్మెల్యేగా పోతూ ఉన్నాడు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేస్తూ ఉంది అని. టికెట్ ఎందుకు ఇచ్చాడు, ఆయన భార్యను వద్దంటే నమ్మకస్తుడు లేక వాళ్ళే ట్రాక్టర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు. కాబట్టి మరి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మొత్తం డబ్బు సంచులతో దిగుతూ ఉన్నారు. ఇంకా 3 రోజులు ఉంది అంతే మన ప్రచారము. అందరు కూడా డబ్బులతో వచ్చేస్తూ ఉన్నారు. మొన్న నేను గుంటూరు పోతే అంటా ఉన్నారు, పోస్టల్ బ్యాలెట్కి 6000 రూపాయలు ఇచ్చారని. పోస్టల్ బ్యాలెట్కి, మన పోస్టల్ బ్యాలెట్కి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? మన ఓటుకి ఎంత విలువ ఉందో దానికి కూడా అంతే విలువ ఉంది. కానీ ఇవాళ పోస్టల్ బ్యాలెట్కి 6000 రూపాయలు ఇస్తారు, మామూలు ఓటుకి 2000 రూపాయలు ఇస్తారు, 3000 రూపాయలు ఇస్తారు. 1000 కోట్ల రూపాయలు ఇవాళ నా అంచనా ప్రకారం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 25 పార్లమెంటు స్థానాలకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతూ ఉన్నాయి. 10,000 కోట్లు. కాబట్టి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇవాళ రాజకీయాల్లో డబ్బు ప్రభావం మామూలుగా పెరిగిపోవడం కాదు, డబ్బున్న వాళ్ళే చట్టసభలకు పోతూ ఉన్నారు. ఇవాళ అసెంబ్లీలో పార్లమెంట్లో డబ్బున్న కోటీశ్వర్లందరూ కూడా తిష్ట వేస్తే సాధారణ ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు, రైతుల గురించి ఎవరు మాట్లాడతారు, కష్టజీవుల గురించి ఎవరు మాట్లాడతారు?
మన అమాలీల సమస్యలు, ఆటో డ్రైవర్ల సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వాళ్ళ సమస్యలు మాట్లాడేది ఎవరని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు మన శివశంకర్ గారు, జంగాల అజయ్ కుమార్ లాంటి వారు, అలాంటి వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటే ఖచ్చితంగా మన పేద ప్రజల తరఫున మాట్లాడతారు, పోరాడతారు. కాబట్టి వాళ్ళ ఓటర్లందరూ కూడా ఆలోచించాలి, రాజకీయాల్లో మార్పు తేవాలని కోరుతూ ఉన్నాం. వాళ్ళ ఎన్నికల ప్రచారం కూడా చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ గురించి ఎవరు మాట్లాడంలా. అసలు దేశ భవిష్యత్తు గురించి ఎవరికి కాబట్టలా. పోన్లే రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా, దాని గురించి కూడా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు పెడతా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా మీటింగ్ పెట్టని ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు తిరుగుతాడు, ఓకే. రెండోది, పవన్ కళ్యాణ్ తిట్టినా పర్వాలే, ఎవరికేం బాధలే. పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడతాడు. ఎప్పుడో ప్రతి మీటింగ్లో ఒక ముఖ్యమంత్రి వేరే నాయకుడి యొక్క పెళ్ళాలతో ఇతనికేమయ్యా పని, అది మాట్లాడతాడు. మూడోది ఏమంటాడుగా, నేను మీకు బటన్ నొక్కినా మీరు నాకు రెండు బటన్ నొక్కండి అంటాడు. వేరే ఉపన్యాసమే లేదు, ఎక్కడన్నా బటన్ నొక్కినాను, బటన్ నొక్కండి. ఓ 3-4 రోజుల నుంచి ఒక కొత్త పల్లవి ఎందుకున్నాడు. ఆ కొత్త పల్లవి ఏమంటే, నన్ను ఒంటరి చేసినారు, నేను ఒక్కడినే, నాకెవరూ లేరు, వాళ్ళంతా గుంపుగా వస్తూ ఉన్నారు. అంతకుముందేమో సింహం సింగిల్గా వస్తుందన్నాడు. సింగిల్గా వస్తాను సింహం అన్నాడు. ఇప్పుడు అది అనడంలే, నన్ను ఒంటరిని చేసి కొడతా అన్నారు అని చెప్తా అన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడే నేను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఇంటి మీదే వచ్చా కాబట్టి. నువ్వు బ్రహ్మాండంగా ప్యాలెస్ కట్టుకున్నావు, రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు నీకు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంటు సభ్యులు, బ్రహ్మాండమైన అవకాశం నీకు ఇచ్చారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, నన్ను ఒంటరేనా అంటావే, నీవు ఏనాడైనా నీవు ఆఫీసుకు రావు, ఓకే, అది వదిలిపెట్టు. నీ ఇంట్లోకి ఒక ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా వాళ్ళు అలౌ చేశావా, ఒక అర్జీ తీసుకున్నావా? ట్రేడ్ యూనియన్స్ కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ, వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు 24 రోజుల పాటు రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు 42 రోజులు, 24 తిప్పేయాలి, 42 రోజులు వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటే కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వవు. నీవేమైనా పైనుంచి ఊడిపడినావా? నీవు అంతకుముందు మా మాదిరి మాకంటే ఎక్కువ నీవు పాదయాత్ర చేశావు, జనంతో కలిశావు, జనం కోసం ఇక్కడ బిల్డింగ్ కట్టుకున్నానన్నావు, ముఖ్యమంత్రి అయ్యావు. 5 ఏళ్ల కాలంలో ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చావా? ఒకరితో అర్జీ తీసుకున్నావా? ఒకరిని ఎవరైనా నీ ఇంట్లోకి రానిచ్చావా? ఏ సమస్య పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టావా? నేను గ్యారంటీ చెప్తా, ఇలాంటి పనికిమాలని చెత్త వెధవ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం లేదు. ఒక చెత్త వెధవ నువ్వు కనీసం నీ ఇంట్లోకి రానివ్వవు, నీవు ఆఫీసుకు రావు, ఎవరిని కలవవు. మొత్తం నీ పార్టీ అంటే నీ పార్టీని అంతా కూడా నీ చుట్టే పెట్టుకున్నావు. ఒక కాలి కింద పార్టీని పెట్టుకొని ఇంకొక కాలి కింద నీవు ఇది చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టుకొని మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఒక నియంత పాలన తీసుకొని వచ్చావు. కాబట్టే చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం. పోరాటాలు ముందుకు తీసుకుపోతాం. ఎన్నికల్లో కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మన్నడూరు బాగానే ఉన్నారు, ఇప్పుడేమో మోడీని ఎంటేసుకొని తిరుగుతా అన్నాడు. మరి మోడీని ఎందుకు ఎంటేసుకొని తిరుగుతా అన్నాడో తెలియదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు అధికారం ఉన్నప్పుడు చెప్పాడు. అధికారం ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పాడు ఆయన, నేను ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాను, మన రాష్ట్రానికి ఏం చేయలే, ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, కాబట్టి నేను బయటకు వస్తానని అన్నాడు.
బయటికి రావడమే కాదు, నువ్వు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశావు. నువ్వు అలాంటి వాడు ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇవాళ మళ్ళీ మోడీని ఎంటేసుకొని ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే కానీ ఇక్కడ ఇదిగా రాష్ట్రం బాగుపడదు. ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు వల్ల రాష్ట్రం బాగుపడదు. డబుల్ ఇంజన్ సర్కార్ గతంలో ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఆ రోజు కూడా 2 బీజేపీ మంత్రులు ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 2 తెలుగుదేశం మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళు అడుగుతూ ఉన్నాం, ఆ రోజు మనం 4 ఏళ్ల తర్వాత నీవే క్లియర్గా చెప్పావు. నువ్వేమన్నావు? అయ్యా నేను నరేంద్ర మోడీ క్యాబినెట్లో మేము ఉన్నాము, ఎన్డీఏ కూటమిలో ఉన్నాము, రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టే బయటకు వచ్చామన్నాం. బయటికి రావడం కాదు, మనమన్న మేలు మంచిగా మాట్లాడాం. ఆయనైతే మోడీ గురించి బ్రహ్మాండంగా, ఆయన పెళ్ళాం గురించి కూడా మాట్లాడాడు చంద్రబాబు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, అయ్యా నీకు ఇవాళ ఏమి కనపడింది? ఇవాళ మళ్ళీ మోడీతో ఎందుకు కలిశావు? పోన్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చాడా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాడా? రామాయపట్నంలో పోర్టు పెట్టాడా? విశాఖ రైల్వే జోన్ ఇచ్చాడా? ఏం చేశాడని కలుస్తూ ఉన్నావో చెప్పమని అడుగుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ రాష్ట్రానికి ఏమీ మేలు జరగకపోగా ఇవాళ నీవు వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు మళ్ళీ ఊరేగుతానంటా ఉన్నాం. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే పార్టీ 28 రాజకీయ పార్టీలు కలిసి ఇవాళ ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. 28 రాజకీయ పార్టీలు కలిశామంటే పార్టీల స్వార్థంతో కాదు, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే కలిశాము. ఇదే నేను గ్యారంటీ చెప్తా, మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో 3వసారి అధికారంలోకి వస్తే ఇవాళ ఏదైతే రాజ్యాంగం అమల్లో ఉందో ఆ రాజ్యాంగం ఉంటుందనే గ్యారంటీ లేదు. వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు. 6 సార్లు ఎంపీగా, బీజేపీ ఎంపీగా ఉన్న అనంత హెగ్డే గారు చెప్పారు రాజ్యాంగం మారుస్తామని. నెలలా మొన్న దుష్యంత్ కుమార్ గౌతమ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ, ఆయన కూడా చెప్తా ఉన్నాడు మాకు పూర్తి మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ వారు ఒక స్పష్టమైన ఆర్ఎస్ఎస్ అజెండాతో వారు ముందుకు పోతా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండాతో ఈ దేశాన్ని పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు. ఇట్ ఈజ్ నాట్ బీజేపీ అజెండా, ఇట్ ఈజ్ ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ అజెండా. కాబట్టే చెప్తా ఉన్నాం, ఆర్ఎస్ఎస్ అజెండాతో ముందుకు పోతున్న తరుణంలో దానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని కాపాడాలనే 28 రాజకీయ పార్టీలు ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరం కూడా కలిశాం. ప్రజలు ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. ఈ దేశంలో లౌకికవాదం ఉండాలన్నా, ప్రజాస్వామ్యం ఉండాలన్నా ఇవాళ ఒక్క విషయం చెప్తా నేను. ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పెట్టావు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మనీష్ సిసోడియాను జైల్లో పెట్టావు, అందరిని కూడా బెదిరిస్తూ ఉన్నావు. ఇవాళ ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో నీ కండువా కప్పుకుంటే వాళ్ళకి మాత్రం పెద్దపీట వేస్తూ ఉన్నావు, వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉన్నావు. కాబట్టే చెప్తా ఉన్నాం, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు, లౌకికవాదాన్ని మట్టు పెడతా ఉన్నారు, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టాలనుకుంటా ఉన్నారు. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అంటా ఉన్నారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అవునన్నా కాదన్నా
ఒక సైద్ధాంతిక పునాది పైన ఏర్పడిన పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు. నరేంద్ర మోడీ ఇప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ప్రధానమంత్రి అయినా ఎర్ర జెండా మాత్రం ఉంటుంది, ఎర్ర జెండా పోరాటాలు ఉంటాయి, దానికి అడ్డమే లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు ఆలోచించుకోండి. ప్రాంతీయ పార్టీల జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈసారి 3వసారి మోడీ ప్రధానమంత్రి అయితే మీ ఆఫీసులకు తాళాలు పడతాయి, మిమ్మల్ని బెదిరిస్తారు. ఇవాళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కేసుల్లో ఉన్నాడు. ఆ కేసులు చూపి బెదిరించి మీ ఆఫీసులే బంద్ చేయిస్తారు, వార్నింగ్ ఇస్తారు. మీరు బెర్త్ చేస్తారా లేదా జైలుకు పోతారా? ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని పాతి పెట్టే ప్రమాదం ఉంది. మీరు తెలుసో తెలియకో అవకాశవాదంతో ఇవాళ మోడీతో చేతులు కలుపుతూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ మా కోసం ఎన్నిక కాదు. కొంతమంది అనుకుంటా ఉన్నారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వీళ్ళందరూ కలిశారు, వీళ్ళతో డబ్బులు లేవు, వీళ్ళేం గెలుస్తారని. గెలవకపోతే మాకేం కాదు, అవునన్నా కాదన్నా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, మళ్ళీ జెండా లేపుతాం, మళ్ళీ ధర్నాలు చేస్తాం, పోరాటాలు కొనసాగిస్తాం. కానీ ఒక్కడి మాత్రం చెప్తా ఉన్నా, ఇవాళ 143 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పెద్ద జనాభా కలిగిన దేశం. ఈ దేశంలో ఒకే మతస్థులు లేరు, ఒకే మెజారిటీ హిందువులు ఉన్నాం. కానీ 20 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉన్నారు, 10-12 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, 2 కోట్ల మందికి పైగా సిక్కులు ఉన్నారు. అదేవిధంగా అనేక కులాల వాళ్ళం ఉన్నాం, దళిత కులాలు ఉన్నాయి, మాల మాదిగ రెల్లి లాంటి దళిత కులాలు, వెనుకబడిన కులాలు, అగ్ర కులాలు, వేలాది కులాలు, ఇంతమంది మనం కలిసికట్టుగా నివసిస్తూ ఉన్నామంటే ఇవాళ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి ఆ రాజ్యాంగం కారణంగా మనమంతా కలిసిమెలిసి ఉన్నాం. ఇవాళ ఆ రాజ్యాంగాన్నే పక్కకు పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ రాజ్యాంగం కోసం ఎలక్షన్ జరుగుతూ ఉంది, రాజ్యాంగమే ప్రమాదంలో ఉంది. కాబట్టి ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని బలపరచాలి. ఇవాళ ప్రధానమంత్రికి కూడా అర్థమైంది, 3 ఫేజుల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత గాలి ఎదురు కొడతా ఉంది, గాలి వెనక్కి కొడతా ఉంది. కాబట్టి బ్యాలెన్స్ తప్పిపోయాడు ఆయన. బ్యాలెన్స్ తప్పిపోయి ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. హిందువుల మంగళసూత్రాలు బిక్కుంటారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటారు, ముస్లింలకు పంచి పెడతారని చెప్పి ఒక దగుల్బాజీ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి నీవు ముస్లింలకు వ్యతిరేకంగా ఒక మతాన్ని రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్లు పొందడానికి, మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి అర్హత నీకుందా అని అడుగుతూ ఉన్నాం, ఖచ్చితంగా అడుగుతాం. ఇవాళ ఓపెన్గా బహిరంగ సభల్లో, రాజస్థాన్ బహిరంగ సభల్లో, కర్ణాటక మీటింగుల్లో మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. రాష్ట్రాన్నంతా అప్పులపాలు చేశావు, ఆర్థికంగా దివాళా తీయించావు, ఇప్పుడు అప్పిచ్చేవాడు కూడా లేడు. ఇప్పటికే మన సెక్రటరీ బిల్డింగ్స్ తాకట్టు పెట్టి 360 కోట్లు తెచ్చాడు, ఆర్ఎండ్బి బిల్డింగ్స్ తాకట్టు పెట్టి 7,000 కోట్లు అప్పు తెచ్చాడు. విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. చివరికి లిక్కర్ బిజినెస్ ఆదాయం ఉందని దాన్ని షూరిటీగా పెట్టి 48,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. కాబట్టి వాళ్ళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అధోగతి పాలు చేసి ఒక అరాచక పాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నా, నేను చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ అసెంబ్లీ చూస్తూ ఉన్నాం, అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు లేరు. మీసాలు దువ్వేవాళ్ళు, తొడగొట్టేవాళ్ళు, బయటికి రా చూసుకుందామనే వాళ్ళు అందరూ వాళ్ళే ఉంటా అన్నారు. మామూలు వాళ్ళు ఎవరు ఉండడంలే, ప్రజల తరఫున మాట్లాడే కమ్యూనిస్టులు లేనందువల్ల ఇవాళ అసెంబ్లీ అధ్వాన్నంగా తయారైంది. నేను గ్యారంటీ ఒకటి మాత్రం చెప్తా, సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు కనీసం 4 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే ఇంత అధ్వానంగా అసెంబ్లీ ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు లేరు,
అందుకోసమే మన శివశంకర్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవాలి. కాబట్టి అన్నిటికంటే నాకు సంతోషం ఏమంటే, మంగళగిరి అంటే ఎప్పుడు సిపిఎం కొట్లాడుకుంటా అంటే ఏమని మాకు సీటు కావాలని. ఈసారి చాలా సంతోషము. సిపిఎం వాళ్ళు ఇద్దరు 2 ఓట్లు వేసుకునే అవకాశం వచ్చింది. ఆయన నాకు తెలిసిన మొదటిసారి ఈ అవకాశం వచ్చింది అనుకుంటాను, మొదటిసారి. అంతకుముందు ఏమి మా సిపిఐ వాళ్ళు మాకు కావాలని సీట్ అంటాండమి, సిపిఎం మాకు కావాలంటాండే, ఎప్పుడు అదే నడుస్తూ ఉండే. పేపర్లో కూడా దాని గురించే రాసేవాళ్ళు. ఈసారి చాలా సంతోషము. అటు కంకి కొడవల గుర్తుకు ఓట్లేయచ్చు, ఇక్కడ సుత్తి కొడవలి నక్షత్రానికి కూడా ఓట్లేయచ్చు. పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ గారికి, అసెంబ్లీ అభ్యర్థిగా జొన్నా శివశంకర్ గారిని గెలిపించమని కోరుతూ సెలవు.